నమస్తే, ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మిథున రాశి వారికి వార ఫలాలు జూలై 19 నుండి జూలై 25, 2026. ఈ వారంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. గ్రహాల సంచారం మరియు వాటి దృష్టి ప్రభావం వల్ల జీవితంలోని వివిధ రంగాలలో ఒడిదుడుకులు మరియు అనుకూలతలు రెండూ ఎదురవుతున్నాయి మిశ్రమంగా. ఈ వారం చంద్రుడు కన్యా రాశి నుండి వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం వరకు సంచరిస్తున్నాడు. గ్రహాల స్థితిని పరిశీలిస్తే మాత్రం మిథున రాశిలోనే వక్ర బుధుడు, కర్కాటకంలో సూర్య గురువుల కలయిక, సింహంలో కేతు శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో 10వ ఇల్లు వక్ర శని మరియు 12వ ఇంట కుజుడు సంచరిస్తున్నారు. ఈ గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా మీ సమగ్ర వార ఫలితాలు క్రింద వివరిస్తాను. అన్ని క్షుణ్ణంగా అన్ని రంగాలకు సంబంధించి చాలా సమగ్ర సమాచారం తక్కువ టైంలో ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక అసలు గ్రహాలు ఏ గ్రహాలు ఏ ఫలితాలు అనేది, రాశిలోనే బుధుడు వక్రించటం వల్ల, బుధుడు స్వరాశిలో వక్రించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత ఉంటుంది. మాటల వల్ల చిన్నపాటి వివాదాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆలోచించి మాట్లాడాలి. అది బుధుడు వక్రించినందువల్ల ఈ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇక సూర్యగురువుల యుతికి ధనస్థానంలో రవి గురువులు కలయిక వల్ల ఆర్థికంగా కొంత ఉపశమనం బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు చర్చలు మెయిన్గా జరుగుతాయి. ఇక కేతు శుక్రుల కలయిక సింహరాశిలో 3వ స్థానంలో, తృతీయ స్థానంలో యుతి వల్ల సహోద్యోగులతో, తోబుట్టవులతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వీరు ప్రయాణాల్లో, చిన్న ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం అనేది చెప్పాలి. ఇక రాహువు 9వ ఇంట్లో భాగ్యస్థానంలో సంచరించటం మూలంగా పితృపక్ష ఆరోగ్య సమస్యలు లేదా విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు కూడా ఎదురవ్వచ్చు. ఇక 10లో వక్ర శని మీనం రాశిలో, ఉద్యోగ స్థానంలో శని వక్రించడం వల్ల ఏమవుతుందంటే వీరికి పని ఒత్తిడి, పని భారం విపరీతంగా పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు అయితే ఆలస్యంగా వస్తుంది. వీరు ఎంత పని చేసినా కానీ వీరికి గుర్తింపు అనేది ఉండదు. వీరు విసిగిపోతారు. కొంచెం సహనం వహించాల్సి ఉంటుంది. శని వక్రించి 10వ స్థానంలో ఉన్నాడు. కాకపోతే గురుని దృష్టి ఉంది 10వ స్థానం మీద. ఎంతైనా శని వక్రించి 10వ స్థానంలో ఉన్నందున ఈ ఫలితాలు కూడా ఎక్కువగా గుర్తింపు వస్తుంది, చివరికి ఆలస్యంగా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక కుజుడు వ్యయస్థానంలో, కుజుడి వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి వ్యయస్థానంలో. మరి అలాగే కోపం మరియు ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 12వ స్థానం అంటే ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. హాస్పిటల్ ఖర్చులు అవి కూడా ఉంటాయి అనేది సూచించటం. ఇక ఒక్కొక్క రంగాల్లోనూ అసలు విడివిడిగా ఆ గ్రహాల ఫలితాలు గోచారంలో అలా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి ఇవన్నిటినీ కలిపి ఏ ఫలితాలు అసలు సమగ్రంగా తెలుసుకుందాం. ఇక 11వ ఇంట్లో వక్రశని ప్రభావం వల్ల ఉద్యోగస్తులకి పని ఒత్తిడి పెరుగుతుందని చెప్పుకున్నాము. అలాగే బాధ్యతలు కూడా పెరుగుతాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఈ వక్ర శని వల్ల ఎక్కువగా సంయమనం పాటించాలి పై అధికారులతో. ఇక సహోద్యోగుల రాజకీయాలు, వారికి ఇంటర్నల్ పాలిటిక్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు. సహనమే ఈ వారం మీ ఆయుధంగా ముందుకు సాగాలి అనేది ఈ గ్రహం చెప్తోంది. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. బుధుడు వక్రించడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రావచ్చు. ఇక షేర్ మార్కెట్, ట్రేడింగ్ చేసేవారు ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఊహాజనిత పెట్టుబడుల వల్ల భారీ నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇందులో పెడితే రావచ్చు, అందులో పెడితే రావచ్చు అనేది ఎక్కువగా దానికి పోకుండా ఈ వారం వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. ఇక విద్యార్థులకైతే కనుక ఏకాగ్రత లోపించడం ప్రధాన సమస్యగా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సమయాన్ని వృధా చేయకుండా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వారి ఈ పత్రాలన్నింటినీ కూడా
చాలా జాగ్రత్తగా పరిశీలించి డాక్యుమెంటేషన్ పరంగా చిన్నపాటి ఆటంకాలు లేకుండా ఎదురైన అంతిమంగా ఫలితం దక్కుతుంది. మొదట్లో కొంత ఈ డాక్యుమెంటేషన్ విషయంలో కొంచెం తిరగటం, వెనక్కి రావటం ఇలాంటివి జరిగినా చివరికి బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. అంత నిరాశపడద్దు, అవుతుంది. కానీ ముందే డాక్యుమెంటేషన్ అవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక ద్వితీయ స్థానంలో గురు సూర్యుల వల్ల ఆర్థికంగా ధనలాభం బాగానే ఉంటుంది ఈ మిథున రాశి వారికి. అయితే 12వ ఇంట కుజుడి వల్ల ఖర్చులు అంతే వేగంగా పెరుగుతాయి. ఇక భూమి ఆస్తులు కొనుగోలు వ్యవహారాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది ఈ వారం ఈ మిథున రాశి వారికి. నూతన వాహనాలు కొనేటప్పుడు డాక్యుమెంట్లు సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బుధుడు వక్రించే ఉన్నాడు కదా, 4వ స్థానాధిపతి కూడా బుధుడే అయ్యాడు. ఇక కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ వారం. కోర్టు కేసులు నడుస్తున్నట్లయితే కనుక ఈ వారం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా కోరండి. ఇక ప్రయాణాలు, దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో. ఈ దూర ప్రయాణాలు ప్లాన్ చేయకపోవటమే శ్రేయస్కరం. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు నివారించడం మంచిది. వ్యయస్థాన కుజుడి వల్ల వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఇక ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత ఆరోగ్యం అయితే కనుక రక్తం, కడుపుకు సంబంధించిన మరియు నరాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఈ వారంలో వీరికి, మిథున రాశి వారికి. తీవ్రమైన అలసట కూడా ఉంటుంది ఇంటా బయట. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యానికి వస్తే 9వ ఇంట రాహువు, 2వ ఇంట రవి ప్రభావం వల్ల కొద్దిపాటి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే తల్లిగారి ఆరోగ్యం కూడా మిళితంగా ఉంటుంది, మధ్యమంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే వైద్య సంప్రదింపులు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక్కొక్క అంశం గురించి సమగ్రంగా అన్ని రంగాల గురించి చెప్పుకున్నాము. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన అంశాలు అంటే మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అయితే మృగశిర నక్షత్రం వారికి 3, 4 పాదాల వారికి వాహన ప్రయాణాలలో ప్రమాద భయం ఉంది. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఖర్చులు సూచిస్తున్నాయి. రాబడి కంటే కూడా అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అనవసర వివాదాలకి దూరంగా ఉండండి. ఉద్యోగంలో ఓర్పు అవసరం. వీరికి ఇంటా బయట కూడా కొంచెం మానసిక శాంతి లేకుండా ఉంటుంది. అలాగే గొడవలకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రం వారికి అయితే కనుక 1, 2, 3 పాదాల వారికి ఆర్థికంగా గురుబలం వల్ల కొంత మేలు జరుగుతుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే పునర్వసు నక్షత్రాధిపతి ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎంతైనా గోచార గురువు ఉచ్చలో ఉన్నప్పుడు శుభకరంగానే ఉంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు అయితే గనక ఫలించే అవకాశం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక తీవ్ర ఆరోగ్య సమస్యలు, ప్రమాద సమస్యలు నివారణకి పరిహారాలు ఈ వారంలో ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సినవి. వ్యయస్థాన కుజుడి దోష నివారణకు మరియు ప్రమాదాలు తప్పడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం లేదా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించడం చాలా మంచిది. ఇక వక్ర శని మరియు వక్ర బుధ దోషాలు కొరకు శనివారం నాడు శివాలయంలో నువ్వెల నూనెతో దీపారాధన చేయండి. మరియు ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి. బుధుడికి అధిష్టాన దేవతకి బుధుడికి. అయితే ఇది సమగ్ర సమాచారం, రాసులతో సహా, నక్షత్రాలతో సహా, ప్రమాద సూచనలు, ఆరోగ్య సూచనలు, ప్రయాణ సూచనలు అన్నీ కూడా చెప్పుకుంటాం జరిగింది. ఇక
పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఈ మిథున రాశి వారికి ఈ వారం హెచ్చు తగ్గులతో కూడిన కాలంగా గుర్తించండి. గ్రహాల అనుకూలత కోసం పైన పేర్కొన్న పరిహారాలు అయితే సమగ్రంగా పాటిస్తూ ఉండండి. సంయమనంతో ముందడుగు వేస్తే ఆపదలను అధిగమించి విజయం సాధించవచ్చు అనేది ఈ గ్రహ గోచారం మనకి అనుభవపూర్వకంగా ఇస్తుంది. మనకి రాబోయే వారం మీకు శుభం చేకూర్చాలని ఆశిస్తూ జై శ్రీరామ్.